ప్రియ స్నేహితులారా, మరొకసారి బెతెస్దా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీలు మీకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాలు అనే అంశం మీద ఒక్కొక్క వారము ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ 6 కుటుంబాలు అయిపోయినాయి. మరి ఈ దినము బైబిల్లో చెప్పబడిన ఆశీర్వాదమైన కుటుంబము 7వ కుటుంబాన్ని ధ్యానిస్తున్నాం. ఆ 7వ కుటుంబము మరి హన్నా, ఆ తర్వాత ఆమె భర్త ఎల్కానా, వారికి దేవుడు అనుగ్రహించిన కుమారుడు సమూయేలు. ఈ కుటుంబాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈ కుటుంబము మరి దేవుని యొక్క ప్రణాళికలో మరి దేవుని యొక్క మహిమను సంకల్పాన్ని నెరవేర్చినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. ఎందుకంటే మరి హన్నా, ఎల్కానా, సమూయేలు దినాల్లో దేవుని యొక్క మందిరము షిలోహులో ఉంది. షిలోహులో దేవుని మందిరాన్ని స్థాపించింది యెహోషువ. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మనం చదివితే 18:1 మరి షిలోహును కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారమును వేసిరి. కనుక యెహోషువ, ఇశ్రాయేలీలు దేవుడు వారికి అనుగ్రహించిన కానాను దేశంలో ప్రత్యక్ష గుడారాన్ని షిలోహులో ఏర్పాటు చేశారు. మరి షిలోహులో దేవుని మందిరముతో మహిమను కలిగిన మందిరము మరి కొనసాగింది. అయితే ఒక కాలం వచ్చింది, అది ఏలీ యొక్క చివరి దినాల కాలము. ఆయన 2 కుమారులు మరి హోప్నే, ఫీనిహాసులు దేవుని యొక్క ప్రజలకు నష్టంగాను దేవునికి అవమానకరంగాను యాజకత్వం చేశారు. కాబట్టి అటువంటి పతన స్థితిలో ఈ కుటుంబము దేవుని కొరకై మరి వాడబడినట్లే మనం చూస్తాం. అంటే ఆ కుటుంబంలో నుంచి సమూయేలు మరి వచ్చాడు. బాలుడైన సమూయేలు తిరిగి మరి ఆ షిలోహులో యెహోవా ప్రత్యక్షత మరలా మరి రావటానికి ఆయన కారణమైనాడు. 3 సమూయేలు 3వ అధ్యాయం చూస్తే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షత అగుట అరదు. ఎందుకు ప్రత్యక్షం కాలేదు? వై? The word, the message, the revelation was not given to the people in the house of God at Shiloh. కారణము హోప్ని, ఫీనిహాసుల యొక్క మరి పాపము, వారి యొక్క మరి దేవుని పరిచర్యకు వారు చేసినటువంటి దుర్మార్గ కార్యములు అలాగ చేసినాయి. అయితే మరి బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఉన్న దినాలలో మరి తిరిగి యెహోవా ప్రత్యక్షత మరల అనుగ్రహించబడింది. మరి 4వ వచనం మనం చూస్తే 3 సమూయేలు 3:4 యెహోవా సమూయేలుని పిలిచెను. అనగా దేవుడైన యెహోవా మరలా షిలోహు మందిరములో పండుకొని ఉన్న బాలుడైన సమూయేలు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మరి అటువంటి కుటుంబం అది. అయితే మరి ఈ ఎల్కానా, హన్నాకు జన్మించిన సమూయేలు ప్రార్థనాపూర్వకంగా జన్మించాడు. కొంతకాలంగా హన్నాకు పిల్లలు లేరని నేను వాక్యం చెప్తుంది. మరి 5వ వచనంలో 3 సమూయేలు 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. మరి ఎందుకు అలా చేశాడనేది తర్వాత మనం చూస్తాం. మొదట ఎల్కానాను గురించి కుటుంబంలో మరి యజమానుడు హన్నా భర్త చాలాసార్లు ఆయన గురించి మనము ఆలోచించము.
ఎప్పుడు కూడా హన్నాను గురించి, ఆమె ప్రార్థన గురించి, కుమారుని సమూయేలు గురించి మనం ఆలోచిస్తాము, బోధిస్తాము, కానీ ఎల్కానా గురించి మనం పట్టించుకోం. ప్రియులారా, ఎల్కానా చాలా మాదిరికరమైన భర్తని ఈనాడు ఈ లేఖనములో నుంచి మీకు తెలియచేస్తున్నాను. ఈ ఎల్కానా ఎంత మాదిరికరమైన వాడంటే, తాను 3వ వచనములో తాను ప్రతి ఏటా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి బలులర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చడికి పోవచ్చుండెను. అనగా ఎల్కానా తన యొక్క కుటుంబాన్ని తీసుకొని ప్రతి సంవత్సరము షిలోహులో ఉన్న దేవుని మందిరములో బలు అర్పించుటకు వెళ్తున్నాడు. ప్రియులారా, ఆ దినాలలో యాజకత్వము, బలులు, అర్పణ ఎక్కడ మందస్సు ఉందో అక్కడే జరిగేది, ఇంకెక్కడ జరిగేది లేదు. కనుక ప్రజలందరూ కూడా బలు అర్పించటానికి దేవుని మందిరమైన షిలోకు వచ్చేవారు. వారు ఎంత దూరమైనా అంత దూరం నుండి అక్కడికి వచ్చేవాళ్ళు. ఏటేటా వచ్చేవాడు, భార్యతో వచ్చేవాడు, కుటుంబంతో వచ్చేవాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియుడా, నేను ప్రశ్న అడుగుతున్నా, నీవు నీ కుటుంబాన్ని తీసుకొని ఏటేటా కాదు, ప్రతి ఆదివారము, వారములో, ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో దేవుని మందిరానికి వెళ్తున్నావా? ఆ బాధ్యత నువ్వు తీసుకున్నావా? కనుక అది చాలా అవసరం. అది ఇంటి యజమానుడు ఆ ఇంటికి యాజక పరిచర్య చేయవలసిన వాడుగా ఉన్నాడు. ఇది నాలో చాలామంది దేవుని మందిరాన్ని విస్మరిస్తారు, దేవుని దినాన్ని, పరిశుద్ధ దినాన్ని విస్మరిస్తారు. వారి కార్యక్రమాలలో వారి భాగాన్ని వారు తీసుకోరు. అనగా వారు ఆత్మీయంగా చాలా అదో స్థితిలో ఈనాడు అట్టి కుటుంబాలు ఉన్నాయని వాక్యంలో నుంచి నేను హెచ్చరిస్తున్నా. రెండవది, ఎల్కానా 5వ వచనం చెప్పబడింది, ఎల్కానా తన భార్యను ఎంతగా ప్రేమించాడంటే అన్నాని, అన్న తనకు ప్రియముగా ఉన్నది. అన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా భార్యను చాలా ప్రేమ కలిగి చూసుకున్నాడు. బైబిల్ తెలుస్తున్నగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, పురుషులారా ప్రభు సంఘమును ప్రేమించినట్టుగా మీరు మీ భార్యలను ప్రేమించుటన్నాడు. కనుక ఎల్కానా మాదిరికరమైన భర్త, భార్యను ప్రియమైనదిగా ఎంచి ఆమెను ప్రేమించుటలో ఆయన మాదిరికరంగా ఉన్నాడు. అంతేకాదు, దేని వాక్యం చెప్తుంది, 5వ వచనంలో మనం చూస్తే, 8వ వచనంలో మనం చూస్తే, ఆ హన్నా పిల్లలు లేనందువలన, గొడ్రాలుగా కొంతకాలం ఉన్నందువలన తనలో మనోవేదన, దుఃఖం ఉంది. ఆమె ఎప్పుడు ఏడ్చుతూ ఉండేది. అయితే ఎల్కానా ఆమెకు పిల్లలు లేరు అన్న దానిని బట్టి ఆమెను తృణీకరించలేదు, ఆమె నిందించలేదు. కానీ అని అంటున్నాడు, ఆమెను ఆదరిస్తున్నాడు. ఏమన్నాడు? 8వ వచనంలో ఆయన అన్నాడు, నీవెందుకు ఏడ్చుతున్నావు? నీవెందుకు భోజనం మానావు? నీకు విచారం ఎందుకు కలిగింది అని చెప్తున్నాడు. అనగా ఆదరించే దుఃఖములో ఉన్న భార్యను ఆదరించేటువంటి భర్త ఎలీమెలెకు. అంతేకాదండి, తను ఎంత విశేషమైన భర్తగా తను తెలియపరుస్తున్నాడంటే, 8వ అధ్యాయం చివరి మాటలో 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? విశేషమైన వ్యక్తిగా తన భార్య ఎడల తన యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అంటున్నాడు, నీకు కుమారుడు లేడని దుఃఖపడుతున్నావు, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడని కాదా?
ఎంత మరి గొప్ప వ్యక్తో గమనించండి. కనుక విశేషమైన భర్తగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అంతేకాదండి, ఆయన ప్రతి విషయంలో, ప్రత్యేకంగా ఆత్మీయమైన విషయాలలో భార్యతో సహకరించేవాడు. మన వాక్యాలు చదివితే హన్నా మరి తర్వాత వచనాలలో చాలా ఆత్మీయంగా భర్త కంటే ముందుకు వెళ్ళింది. మరి 22లో మరి ఏం రాయబడిందంటే, ఆమె ఆయనతో అన్నది, నేను ఈ సంవత్సరం రాను, మరి ఈ సంవత్సరమే కాదు ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా నేను రాను, ఎందుకంటే దేవుడు నాకు మగ బిడ్డనిచ్చాడు. మరి నేను దేవునితో చేసుకున్న ప్రమాణమును బట్టి ఆ బిడ్డను నేను పెంచి పాలు విడిచిన తరువాత యెహోవా మందిరములో నేను ఆయన ఉంచాలని ఆమెన్నది. అంతవరకు నేను ఇంట్లో నిలిచుంటాను అనేటువంటి ఆ విషయాన్ని భర్తతో చెప్పింది. అప్పుడు భర్త అన్నాడు, మరి 22వ వచనంలో అన్నాడు, మరి పెనిమిటితో చెప్పినప్పుడు, కాబట్టి పెనిమిటి 23లో అన్నాడు, ఎల్కానా అన్నాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వాని పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము అని చెప్పాడు. ఎంత సహకరించాడో చూడండి ప్రియులారా. ఎల్కానా అన్ని విషయాలలో, ప్రత్యేకంగా ఆత్మీయ విషయాలలో భార్యతో సహకరించేవాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మరి దేవుని వాక్యము స్థిరపడాలనే మాట తన నోటొచ్చింది. అది రాయబడింది. మరి 23వ చివరి మాటలో, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క సంకల్పము స్థిరపరచబడాలని మరి పలికినటువంటి వ్యక్తి ఎల్కానా. ప్రియులారా, మరి ఇంత గొప్ప భర్తగా ఎల్కానాను మనం చూడగలం. మరి హన్నా విషయానికి వస్తే, హన్నాకు పిల్లలు లేరు. ప్రారంభంలో తను చాలా దుఃఖములో ఉంది. ఈ యొక్క వాక్యములో మనం చూస్తే, మరి 8వ వచనంలో ఆమె ఏడ్చుచు మరి దుఃఖపడుతూ భోజనాలు సరిగా చేయకుండా విచారముతో ఉన్న కాలమదే. ఆ తర్వాత ఆమె 9 చివరిలో మనం చూస్తే, ఆమెకు విశ్వాసము అనగా దేవుని సన్నిధికి వచ్చింది, షిలోహులోకి వచ్చింది. షిలోహులో మరి ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధిలో ఏడ్చుచు దుఃఖాభరితురాలై ప్రార్థించింది. 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, హన్నా ప్రార్థన పరులారు. అనగా చివరికి తను మరి ఏ స్థితికి వచ్చిందంటే, కొంతకాలము కుమారులు లేరని దుఃఖపడుతూ మరి ఏడుస్తూ జీవితాన్ని గడిపింది. మరి దేవుడేమో ఆమెకు సంతు లేకుండా చేసినని 5లో ఉంది. ఎందుకు దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడంటే, దేవుడు ఏం కోరాడంటే, ఆమె మరి తనకు తన విషయాల్లో దేవుని అవసరతను గుర్తించి ఆ అవసరత కొరకై ముందుకు రావాలా, అంతవరకు సంతు లేకుండా చేశాడు. ఏంటి అవసరత? షిలోహులో మరి సేవ కొరకై యోగ్యుడైన ఒక వ్యక్తి అవసరంగా ఉన్నాడు. ఎందుకంటే మరి ఉన్నవారు ఆత్మీయంగా పతన స్థితికి వెళ్ళిపోయినారు. ప్రజలకు మేలుకలంగా రేరు హోప్ని, ఫీనియాసులు యాజకులు. కనుక దేవుని ప్రణాళికలో మరి హన్నా ద్వారా ఒక కుమారుడు రావాలా. మరి ఆ కుమారుడు దేవుని మందిరములో మరి ప్రతిష్ఠించబడాలా. కాబట్టి ఆ సమయము కొరకు అనగా హన్నా
ఆ తీర్మానానికి వచ్చేంత వరకు ఆమెను సంతు లేకుండా చేశాడు. ఒక దినం వచ్చింది, అన్న షిలోహులో దేవుని మందిరములో చేరి మరి ఆ యొక్క తలంపుతో ప్రార్థన చేసింది. షీఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ బ్యాక్ హిస్ సన్ ఇఫ్ గాడ్ గివ్స్ హర్ ఎ సన్. యెహోవా నాకు కుమారునిస్తే, ఇక్కడ మీరు గమనించండి, ఆమె తన అవసరతను బట్టి కుమారుని కోరుకుంటుంది. నాకు కుమారుని దయచేయి, నాకు పిల్లలు లేరు అని తన అవసరత. రెండవది, తాను దేవుని మందిరములో ఉన్న అవసరతను తను ఎరిగిన స్త్రీగా ఆడంటారు. చూడండి, తన ప్రార్థనలో రెండు ఉన్నాయి. ఒకటి మరి 11వ వచనంలో, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల, అది తన అవసరత. యెహోవాను అడుగుతుంది, వీరు నాకు యెహోవా 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని మరి నాకు ఒక మగ పిల్లని దయచేయండి. చేస్తే ఏం చేస్తావు అవన్నది. మరి నీవు నాకు మగ పిల్లనిస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను. రెండోదన్నది, వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగిస్తాను. రెండు చెప్పింది. ప్రియులారా, ఇదేంటిది? మంగళ కత్తి అనగా మరి వాని మీదికి రానివ్వనని ఆమె తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియననే మాట ఎక్కడుంది మనకు? అది ధర్మశాస్త్రములో దేవుడు సంఖ్యాకాండము మరి 6వ అధ్యాయములో బయలుపరిచినటువంటి మాట. అది సంఖ్యాకాండము 6వ అధ్యాయములో మరి నాజీరు అనేటువంటి అంశాన్ని దేవుడైన యెహోవా మరి మోషే ద్వారా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం తెలియపరిచాడు. నాజీరు అంటే వ్రతము చేయబడినవాడు, లేక ప్రత్యేకముగా ఉండుటకు తీర్మానం చేసుకున్నవాడు. బైబిల్లో మరి దేవుడిచ్చిన ఆప్షన్ ఏంటంటే, ఏ పురుషుడైనా ఏ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరొగుటకు మొక్కుకోవచ్చు. సంఖ్యాకాండము 6:2. అంతేకాదు, రెండోది, ఆ మొక్కుకున్న వ్యక్తి ఎన్ని దినాలకు నాజీరవుతాడో అన్ని దినాలు తను చెప్పవచ్చు, ఇన్ని దినాల వరకుని. అయితే మరి ఇక్కడ నాజీరు చేసింది అంటే సమూయేలుకు అనగా హన్న తన కుమారుని నాజీరుగా మరి మొక్కుకున్నది. ఎందుకంటే నాజీరు చేయబడిన వ్యక్తికి 3 లక్షణాలు ఉండాలా. వాటిలో ఒకటి, యెహోవా దేవుడు అన్నాడు మరి 6:5 సంఖ్యాకాండములో, మరి అతడు నాజీరొగుటకు మొక్కుకెనిన దినములన్నింటిలో ఎన్ని దినాలు మొక్కుంటాడో అన్ని దినాలు మంగళ కత్తి అతని తల మీదికి వేయవలదన్నాడు. ఇప్పుడు ఏమంటే అది మరి 1వ అధ్యాయములో మరి సమూయేలు 1వ అధ్యాయములో 11వ వచనములో, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను అంటే అర్థమేంటి? కొన్ని దినాలు కాదు, వాడు బ్రతుకు దినములన్నీ నేను ఎన్నటికీ రానివ్వను. తల్లి కుమారుని నాజీరుగా మొక్కుకుంటుంది. బైబిల్లో ఆప్షన్ ఇచ్చాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఎవడైనా, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా. రెండవది, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను మరి అలాగ చేయబడ్డాడు. అంతేకాదు, బాప్తిస్మిచ్చి యోహాను కూడా మరి నాజీరు చేయబడినటువంటి వాడే. అయితే ఇక్కడ తల్లి నాజీరు చేయబడుతుంది. మరి అక్కడేమో ఎక్కడ న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో
యెహోవా దేవుడు మరి మనోహకు తన భార్యకి ఇవ్వబోయేటువంటి కుమారుడు నాజీరుగా ఉండాలని ఆయనే మరి నిర్ణయించాడు. కనుక వ్యక్తి ఆప్షను నాజీరుగా ఉండటము, సంఖ్యాకాండం 6వ అధ్యాయము, దేవుడే నాజీరుగా ఒక వ్యక్తిని నిర్ణయించటము, న్యాయాధిపతులు 13వ అధ్యాయములో మరి సంసోను విషయమై తన తల్లిదండ్రులకు యెహోవా చెప్పాడు. అలాగే మరి ఇక్కడ మరి సమూయేలు 1వ అధ్యాయములో తన తల్లి మరి తన కుమారుని నాజీరుగా చేయటం అనేది మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకో మాట కూడా అన్నదామే, వాడు బ్రతుకు దినములన్నీ 11వ వచనములో నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునన్నది. బ్రతుకు దినములన్నీ అనగా దేవుడు కుమారునిస్తే యెహోవాకు అప్పగిస్తాను, సేవకు అప్పగిస్తానని ఆమె తీర్మానం చేసుకుంది. అదన్నమాట. ఆ దినము కొరకై యెహోవా దేవుడు కనిపెట్టాడు. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా ముందుకొచ్చిందో దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. గర్భఫలాన్ని తెరిచి మరి ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. లేఖనాలు చెప్తున్నాయి ఆమెను దేవుడు దర్శించాడు. దేవుని వాక్యములో 3 సమూయేలు 1:19లో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుంది. గనుక 20లో హన్నా గర్భము ధరించింది. దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనింది. మరి ఆ కుమారునికి మరి సమూయేలు అని పేరు పెట్టింది. ప్రియులారా గమనించండి. మరి హన్నా ఎంత నమ్మకస్తురాలంటే దేవునికి మొక్కుకున్న మొక్కుబడిని మరి నెరవేర్చేదాని కొరకు తనకు దేవుడిచ్చిన కుమారుని తన ఇంటిలో ఉండి దేవుని సన్నిధిలో ఉంచేదాని కొరకు పెంచుతూ వచ్చింది. అక్కడ రాయబడింది 22వ వచనంలో, పాలు విడుచు వరకు నేను రాను. ఏం చేసింది ఆమె? 23వ వచనంలో పాలు మాన్పించు వరకు మరి నిల్చుంది. మరి 23 చివరిలో పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. ప్రియులారా, చాలా కాలానికి అనగా మరి జన్మించిన కుమారుణ్ణి హన్నా తన కొరకు పెంచుకోలేదు. పాలిచ్చి పెంచుతా ఉంది. పాలు మాన్పించేంత వరకు పెంచింది. దేని కొరకు? యెహోవా సన్నిధిలో మరి ఉండేదాని కొరకు. ఈనాడు ఇది కూడా మనకు చాలా హెచ్చరికతో కూడింది. తల్లిదండ్రులుగా మన పిల్లలను మరి దేవుని కొరకు మనం పెంచాలా. దేవుని వాక్యం అనే పాలతో పెంచాలా. ఈ దినాల్లో మరి పిల్లలు అలాంటి భక్తిలో లేరు. క్రైస్తవ కుటుంబాల్లోని పిల్లలు మరి దైవ మరి ఆసక్తిలో లేరు. దేవుని ఎడల ప్రేమ కలిగి లేరు. దేవుని సేవలో ముందుకు రాని వారుగా ఉన్నారు. కారణము ద ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్. తల్లి తండ్రి యొక్క మరి ఫెయిల్యూర్ తప్పిపోయినట్టును బట్టి, పిల్లలను పెంచుటలో తప్పిపోవటను బట్టి పిల్లలు ఈనాడు దేవునికి మహింకరంగా లేరని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గమనించండి. పెంచింది, దేవుని కొరకు పెంచింది, బయలుదేరింది. భర్తను తీసుకుంది, కోడని తీసుకుంది, కుమారుని తీసుకుంది, శిలోకు బయలుదేరింది. చదువు మాట. మరి 24వ వచనంలో మరి పాలు మాన్పించిన తర్వాత ఆమె ఆ బాలును తీసుకొని 3 కోడెలు తీసుకొని మరి ద్రాక్షారసపు తెత్తడి తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ప్రియులారా, ఇప్పుడు మందిరానికి వచ్చి ఆ కుమారుని విషయంలో దేవుని స్తుతించి సంతోషించి దేవునికి ప్రతిష్ఠ చేసింది. 28లో మనం చూస్తాం.
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రియులారా, బిడ్డలను ప్రతిష్ఠించుట దేవుని సన్నిధి తీసుకొచ్చింది. రాయబడింది, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని రాయబడింది. పిల్లలు గమనించండి, మనం ఇందాక చూచాం ఆమె దుఃఖ దినాలు, ఏడ్పు కన్నీటి నుండి. అయితే మరి షిలోహులో ప్రార్థన చేసిన తర్వాత, ఏలీ తనకు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆమె దుఃఖపడటం మానినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యం రాయబడింది, మరి హన్నా మరి తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తను మరి దుఃఖమును మానివేసి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దానికి కారణము మరి ఏలీ ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? 17వ వచనములో, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను అని సెలవిచ్చాడు. మరి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. అది ముఖ్యమైనది. ఇక్కడ 16వ వచనం చివరి మాటలో, నాట నుండి భోజనం చేయొచ్చు, దుఃఖముఖిగా ఉండుట మానెను. కనుక ఇది రెండు తన జీవితంలో, అనగా ఇంకా తను కుమారుని గర్భం ధరించడం లేదు, వాగ్దానం నమ్మింది, దేవుని మాట నమ్మింది, దుఃఖపడుట మానింది. మూడోది ఏంటి? మరి కుమారుని తీసుకొచ్చి యెహోవా మందిరములో ప్రతిష్ఠించిన తర్వాత 2వ అధ్యాయములో ఆమె విజ్ఞాపన రాయబడింది, విజ్ఞాపన ప్రార్థన. దాంట్లో మొట్టమొదటిగా అంటది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. సంతోషము దేనికి? బిడ్డను పెంచాను, దేవుడు బిడ్డను ఇచ్చాడు, నేను బిడ్డను పెంచాను, బిడ్డను యెహోవా మందిరానికి తెచ్చాను, యెహోవా మందిరములో వాడిని ప్రతిష్ఠించాను, ఇక వాడు యెహోవా మందిరంలో ఉండాలా. ఇప్పుడు తను భర్తతో కలిసి మరి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎంత నమ్మకమైన స్త్రీ. ఇప్పుడు బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం సమూయేలు ఎంతగా దేవుని చేత వాడబడ్డాడు, ప్రజల కొరకే వాడబడ్డాడు మనం చూస్తాం. మరి ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు, న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. అనేక దినములైన తర్వాత ప్రార్థన ఉజ్జీవం అనేది వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. మరి మిస్పాలో ఇశ్రాయేలులందరినీ సమకూర్చాడు, వారి పాపాలు ఒప్పించాడు, వారి కొరకే ప్రార్థన చేశాడు. అంతేకాదు, ఏ ఫిలిస్తీన్లు వారిని ఓడించి మందసాన్ని తీసుకెళ్లారో సమూయేలు ద్వారా, ప్రార్థన ద్వారా తిరిగి మందసము తీసుకురాబడింది. ఇది మరి ఎల్కానా, హన్నా, సమూయేలు కుటుంబం దీవెనకరమైంది. ముగ్గురు కూడా మరి ఒకే స్థాయిలో దేవుని చేత వాడబడ్డాడు. దీవించబడిన కుటుంబం. మన కుటుంబాలు కూడా అలాగ దీవించబడాలని ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మరి బైబిల్లో దీవెనకరమైన కుటుంబాల్లో ఈ దినము ఏడవ కుటుంబాన్ని నేర్చుకున్నాం. ఎల్కానా, హన్నా, సమూయేలు కుటుంబం. నాయనా, మేము కూడా మరి కుటుంబంలో ఉన్న వారందరము నాయనా మరి దీవెనకరంగా, మీకు మహిమకరంగా కుటుంబాలుగా కట్టుబాటుకు సహాయం చేయండి. వినవారిని కూడా మీరు దర్శించండి, వారిలో కూడా మీ కార్యం జరిగించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.